ఆ వివర్స్ మనం వచ్చేసి పాఠము 3 వచ్చేసి ధర్మస్థలము అనేటువంటి పాఠాన్ని చూస్తున్నాము. కర్ణాటక గవర్నమెంట్ తెలుగు 6వ తరగతి. ఆకాశాన్ని తాకే కొండలు, పాతాళాన్ని తలపించేటువంటి లోయలు, పచ్చని వృక్షాలు, ఇవన్నీ మన యొక్క ప్రపంచంలో ప్రకృతి సౌందర్యానికి, జలపాతాలు, గలగలలు, ఆ ప్రకృతి సౌందర్యానికి ముచ్చటపడేటువంటి మంజునాథుడు ఇక్కడ కొలువయ్యాడేమో అనిపిస్తుందన్నమాట. అదే ధర్మస్థలము. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలో ఉందన్నమాట. జైన, వైష్ణవ, శైవ సాంప్రదాయాల అపురూప సంగమము ధర్మస్థల క్షేత్రం ఇది. ధర్మాధికారులు జైన మతస్థులు కొలువైనటువంటి దేవుడు శివుడు. అర్చకులు వైష్ణవులు 8 శతాబ్దాల క్రితము ధర్మస్థలాన్ని మల్లరమాడి అనేటువంటి పిలిచేవారనమాట. కుడుమ అనే పేరు ఉండేది. బిరమన్న పేర్గడే అనేటువంటి జైన మత అవలంబికులు తన భార్య అమ్ము బళ్ళారితో కలిసి ఈ ఊళ్ళో కాపురం ఉండేవాడు. ఆ జంట అతిథి సత్కారాలకు పెట్టింది పేరు అనమాట. ఒక రాత్రి కాళరాహు, కాళ రకాయి, కుమారస్వామి, కన్యాకుమారి అనేటువంటి ధర్మదేవతలు భూలోకంలో దాన ధర్మాలకు నిలువైనటువంటి ప్రాంతాన్ని వెతుక్కుంటూ ఇంటికి వచ్చారనమాట. వచ్చినప్పుడు పేర్గడే దంపతులు ఆ అపురూప అతిథులకు ఘన సత్కారాలు చేశారనమాట. ఆ రాత్రి దేవత కల్లో కనిపించింది. నీ ఆతిథ్యానికి మెచ్చాము, ఇక్కడే ఉండాలనుకుంటున్నాము అని చెప్పినాయంట. నీవు ఉంటున్నటువంటి ఇంటిని మాకు ఇచ్చేయి అని ఆదేశించారు. అంతకంటే మహద్భాగ్యమేముంది అనుకున్నాడు బిరమన్న. తమ ఇంటిని ధర్మదేవతలకు అప్పగించి దగ్గరలోనే మరో ఇల్లు కట్టుకున్నారు. రోజు దేవతల్ని భక్తి శ్రద్ధలతో పూజించేవారనమాట వాళ్ళు, ఆ దంపతులు. అనంతరము ధర్మదేవతల కోసము గుడి కూడా కట్టించారు. వారి భక్తికి మెచ్చినటువంటి దేవతలు ఆ దంపతులకు ఆలయానికి ధర్మాధికారులుగా ఉండమని చెప్పారంట. సో అందువల్ల భవిష్యత్తులో ఆ ప్రాంతము దాన ధర్మాలకు, సిరి సంపదలకు నెలవుగా మారుతుందని వరమిచ్చారు. ఇప్పుడు వరకు అలాగే జరుగుతుంది. పురోహితుల కోరిక మేరకు బిరమన్న అక్కడే ఒక శివాలయాన్ని కూడా ప్రతిష్ఠించారనమాట. కాలక్రమేణా పేర్గడే అనేటువంటి పేరు హెగ్గడేగా మారింది. 16వ శతాబ్దంలో అప్పటి ధర్మాధికారులు దేవరాజ హెగ్గడే ఉడిపి మఠాధికారులు వాదిరాజుల వారిని ఆలయానికి ఆహ్వానించారు. ఆయనే ఇక్కడ ఉన్నటువంటి మంజునాథ విగ్రహాన్ని వైదిక సంప్రదాయం ప్రకారం ప్రతిష్ఠించారనమాట ఆ యొక్క గుడిని. ఆ ధార్మిక సేవా కార్యక్రమాలకు సంతోషించి ఇది ధర్మస్థలము అని కీర్తించారు. దాని పేరు పెట్టారనమాట. అలా ఆ పేరే స్థిరపడిపోయింది ధర్మస్థలానికి. సో అదే దేవుడైనటువంటి శంకరుడు సర్వ సృష్టిలోని అందానికి ఆదిదేవత కనుక స్వామికి మంజునాథుడు అని పేరు పెట్టడం జరిగింది. మంజు అంటే అందమైనది. అలాగే కన్నడములో మంజు అంటే మంచు అని కూడా అర్థం అనమాట. మంచుతో నిండినటువంటి కైలాస పర్వతం మీద నివసించేవాడు కనుక సో మంజునాథుడు అనేటువంటి ఆ స్వామికి వచ్చేసి మంజునాథుడు అనే పేరు సార్థకమైంది. ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి మూర్తి లింగ రూపంలో ఉండడం వలన హిందువులకు స్వామి పేరు మంజునాథుడు అనేది జైన తీర్థంకరుల్లో ఒక పేరు గనుక 2 సాంప్రదాయాల వారికి ఇది పవిత్రమైన క్షేత్రంగా అయిందనమాట ఈ యొక్క ధర్మస్థలం. ధర్మస్థలకు దగ్గరలో ఉన్న లేనూరు అనేటువంటి ఊరికి ధర్మస్థల ఆలయం వారు ఏకశిలతో చెక్కినటువంటి 53 అడుగులు కలిగినటువంటి ఎత్తు ఉండేటువంటి బాహుబలి విగ్రహాన్ని 1973లోనే స్థాపించారు. బాహుబలి జైన తీర్థంకరులో ఒకరనమాట. సో జైన మత పద్ధతి ప్రకారం బాహుబలిని నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక విశిష్టత ఏమిటంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల్లో ఎవరికైనా ఏ విషయంలోనైనా తగాదాలు కానీ వివాదాలు కానీ వస్తే ఈ మంజునాథ స్వామి వద్దకు వచ్చి నివేదించుకుంటారు. ఆలయ నిర్వాహకులైనటువంటి హెగ్గడే గారు వచ్చి స్వామి ఎదురుగా కూర్చొని ఆ వివాదాన్ని పరిష్కరిస్తారు. అది దేవుని తీర్పుగానే పరిగణించబడుతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ ధర్మస్థలంలోని మంజునాథ స్వామికి అన్న మాట నిలబెట్టుకునేటువంటి స్వామి అనేటువంటి పేరు కూడా ఉందన్నమాట. అంటే మనం ఏదైనా కోరిక ఆయనను మనవి చేసుకుంటే ఆయన తప్పక తీరుస్తారు, నెరవేరుస్తారు. ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ప్రగాఢ విశ్వాసము. అందువల్ల ఈ ధర్మస్థల మంజునాథ స్వామికి ఈ ప్రాంతము వారే కాక చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ వారు కూడా దర్శిస్తూ ఉంటారనమాట. ఈ ధర్మస్థలానికి వచ్చేటువంటి భక్తులకు వసతి ఓ సమస్య కాకూడదు. తర్వాత వచ్చేసి
మంచి భోజనము దొరకలేదన్న అసంతృప్తికి ఉండకూడదు. అప్పుడే మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకుంటారనేటువంటిది హెగ్గడే ఆలోచన. అన్నదానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోజు 30,000కు పైగా యాత్రికులకు అన్నప్రసాదాలు ఇస్తారనమాట. ఈ యొక్క దాంట్లో వచ్చేసి అది కాకుండా వచ్చేసి తీసుకుని 30,000 మందికి ఇస్తారన్నమాట ప్రసాదాలు. వారాంతాల్లో ఉత్సవ సమయాల్లో ఆ సంఖ్య రెట్టింపు అవుతుందని ఒకేసారి 5,000 మంది కూర్చొని తినగల విశాలమైనటువంటి భోజనశాలను కూడా నిర్మించారనమాట. 10 నిమిషాల్లో వండి వార్చగలిగినటువంటి అత్యాధునిక వంటశాల ఉంది. 2 పూటల భోజన సంతర్పణ జరుగుతుంది. స్వయంగా హెగ్గడే కుటుంబీకులే వచ్చి భక్తుల్ని పలకరిస్తారు. నేటికి నిత్య అన్నదానము కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దీనితో పాటు విద్యాదానము గొప్ప సమాజాన్ని నిర్మించాలంటే ముందుగా మంచి పాఠశాలను నిర్మించాలి. చదువు మనిషికి ఆలోచననిస్తుంది, వివేచననిస్తుంది, ప్రశ్నించడం నేర్పిస్తుంది, పరిపూర్ణుడిగా చేస్తుందన్నమాట. అందుకే అక్షరాస్యత ఉన్న చోట అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తుంది. విద్యాభివృద్ధి కోసము ధర్మస్థల సంస్థాపన జ్ఞాన ప్రసరణ పేరుతో ఒక ట్రస్టును కూడా స్థాపించారు. తొలి రోజుల్లో హెగ్గడే స్వయంగా పల్లె పల్లెకు వెళ్ళి పెద్దలకు ఒప్పించి చిటికిన వేలు పట్టుకుని బడి తలుపుల దాకా తీసుకుని వెళ్ళేవారనమాట ఆయన. ఆ కృషి ఫలితమే చుట్టూ ప్రాంతాల్లో 95% ప్రజలు అక్షరాస్యత ఉంది. ఆ 5% తేడాను అధిగమించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటితో పాటు యోగా, ధ్యానము, సంస్కృతము కూడా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనం వచ్చేసి ఇవన్నీ నేర్చుకోవడం వలన అనేకమైనటువంటి మనకు సమస్యలను మన యొక్క సమస్యల్ని మనం పరిష్కరించుకునేదానికి మనకు వచ్చేసి ఆ యొక్క బుద్ధి అనేటువంటిది మనకు పనికొస్తుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు చదవడం వలన. మంగళజ్యోతిలో సాధారణ విద్యార్థులతో పాటు వికలాంగులు పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. మేము అందరిలాంటి వాళ్ళమే అన్న భావన పెంచడము ఈ బడి యొక్క ఉద్దేశం అనమాట. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలు మొదలు డిగ్రీ వరకు విద్యాసంస్థలు ఉన్నాయి. దీనికి తోడు మేనేజ్మెంటు, లా, డెంటల్, ఇంజనీరింగ్, వైద్య, ఆయుర్వేద కళాశాలలు ధర్మస్థల ట్రస్టు నేపథ్యంలో పాఠశాలలు పూర్తిగా ఉచితంగా గురుకుల సాంప్రదాయంలో నడుపుతారు. సో అక్కడే ఉండి చదువుకునే విధంగా నడుపుతున్నారనమాట. ఇవే కాక పేదవాడికి ఆరోగ్య భాగ్యాన్ని అందించే లక్ష్యంతో మంజునాథేశ్వర మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక వైద్యశాలల్ని ప్రారంభించడం జరిగింది. మంగళూరులో నేత్ర వైద్యశాల, దంత వైద్యశాలలు కూడా ఉన్నాయన్నమాట. నేత్ర వైద్యశాల కంటి ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళు, పెద్దవాళ్ళకి కంటి ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో పల్లె పల్లెకు అంబులెన్స్ పంపి రోగులకు వైద్యాన్ని నాటికి అందిస్తూ ఉన్నారు. నేత్రావతి నది ఒడ్డున ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ప్రకృతి చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. నామమాత్రపు ఖర్చుతో ఆరోగ్య బీమా అందించేటువంటి సంపూర్ణ సురక్ష పథకము నిరుపేదలకు బాసటగా నిలుస్తూ ఉంది ఈ యొక్క బెంగళూరులో. ఇవే కాక శతాబ్దాల నాటి శిల్పాలు, కళాకృతులు, పంచవర్ణ చిత్రాలు, ఆభరణాలు, పూజా సామాగ్రి, వాద్య పరికరాలు, ఆయుధాలు మొదలైనవి స్వయంగా వీరేంద్ర గారు సేకరించి వాటిని మంజూషా అనేటువంటి ఎక్వేరియంలో కూడా భద్రపరచడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఈ ధర్మశాల దేవస్థానానికి అధిపతిగా హెగ్గడే కుటుంబీకులు ధర్మకర్తలుగా ఉంటూ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు. ఇక్కడ ఇసుమెంత అయినా అవినీతి అనేటువంటి కనిపించదు. రాజకీయ జోక్యం లేదు. సౌకర్యాల విషయంలో భక్తుల అసంతృప్తి అనేటువంటిది లేదు. 100కి 100 పాళ్ళు అది ధర్మస్థలమే. ధర్మాధికారి స్వతంత్రుడు. ఆలయానికి సంబంధించిన ఆయన నిర్ణయాల్ని ఎవరూ ప్రశ్నించలేరు. అయినా హెగ్గడే విషయంలో ఇప్పటిదాకా ఏ చిన్న విమర్శ అనేటువంటిది లేనే లేదనమాట. 20 తరాలుగా ఆ కుటుంబీకులు అదే విలువలతో బాటలో నడుస్తున్నారు. ఆలయాలకు, పూజలకు, రథోత్సవాలకు పరిమితం కాకూడదు, ప్రజల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనేటువంటిది నిశ్చితాభిప్రాయం అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకు ఈ పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము. తేనె కన్నా, పనస తొనల కన్నా, చక్కెర కన్నా తీపి మన తెలుగు భాష. ఈ యొక్క పాఠంలో కొత్త పదాలు వచ్చేసి బెల్తంగడి, మల్లరమాడి, కుడుమ, బెరమన్న, అమ్ముబళ్ళార్తి, కాళరాయి, కాళరకాయి, పునఃప్రతిష్ఠించు, సర్వసృష్టి, వనూరు, బాహుబలి, పరిపూర్ణుడు, అక్షరాస్యత, జ్ఞాన ప్రసరణ, సంపూర్ణ సురక్ష, ఆరోగ్య బీమా, పంచవర్ణము, మంజూష, అక్వేరియం, ఇసుమంత. తర్వాత ఈ యొక్క పాఠంలో అర్థాలు కానీ గమనించినట్లయితే పాతాళము అంటే అధోలోకము, అంటే కింద ఉండేటువంటి లోకాన్ని పాతాళము అంటారు. భూమి కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని పాతాళము అంటారు. వృక్షము చెట్టు, సౌందర్యము అందము, సాంప్రదాయము అంటే సంస్కృతి, అర్చకులు పూజారులు, శతాబ్దం 100 సంవత్సరాలు, అతిథి సత్కారము మర్యాదపూర్వకంగా, సిరి సంపదలు ఐశ్వర్యం
ఐశ్వర్యాలు. విగ్రహము, శిల్పము లేదా బొమ్మ. పునఃప్రతిష్ఠించు, మరలా ప్రతిష్ఠించు. మంజు, అందమైనది. మంచు, ఏకశిల, ఒకే రాయి. తగాదా, కొట్లాట. నివేదించు, చెప్పుకొను, మొరపెట్టుకొను. నిత్యము, రోజు. పరిపూర్ణుడు, అంతా తెలిసినవాడు. నెలవు, నిలయము. అక్షరాస్యత, చదువుకున్నవారు. జ్ఞానము, తెలివి. ట్రస్టు, సంస్థ. ఇసుమంతైనా, కొంచెమైనా. సర్వస్వతంత్రుడు, అన్ని విధాల స్వాతంత్రం కలిగినటువంటి వాడు. ఈ క్రింది వాటికి పర్యాయ పదాలను తెలుసుకోండి. సిరి అంటే సంపద, లక్ష్మి. పాతాళము, పల్లము. పల్లము అంటే కింద వచ్చేసి గుంటని పల్లము అంటారు. అది లోకము. నెక్స్ట్ విద్య, చదువు, జ్ఞానము. అర్చకులు, పూజారులు, పురోహితులు. ఆచారము, ప్రవర్తన, పద్ధతి. ఈశ్వరుడు, పరమాత్మ, శివుడు, 3 కన్నులు కలవాడు. గురువు, ఉపాధ్యాయుడు, తండ్రి. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. అడవి, వనం, అరణ్యం, అటవీ. ఆభరణం, నగ, అలంకారము. ఔషధం, ఔషధి, మందు. కుటీరం, పర్ణశాల, పూరిల్లు, గృహం. చెట్టు, తరువు, వృక్షం. కుజం, భూరూహం. తగాదా, కొట్లాట, కలహం, పోట్లాట. ధర్మం, పుణ్యం, సుకృతం. ప్రమాణం, భాష, వాగ్దానం.